ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. గతించిన వీడియోస్ లో నుంచి మనము ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ధన్యతలను గురించి మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజున మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో ఉండేటువంటి ప్రవచన వాక్యములను ఎవరైతే గైకుంటారో, ఎవరైతే అనుసరిస్తారో వారు ధన్యులు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క వచనం నుంచి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యములను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిది ఏంటి అని అంటే రాకడ యొక్క ర్యాపిడ్ పేస్. అంటే రాకడ అనేది ఎంత సమీపముగా ఉందో, ఎంత ఆసన్నమవుతూ ఉన్న కాలంలో, అంటే వీఆర్ అట్ ద లాస్ట్ డేస్ అని మనం చెప్పుకోవచ్చు. అంతిమ రోజుల్లో ఉన్నాము. దానిని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. రాకడ ఎప్పుడో మనకైతే తెలియదు, కానీ రాకడ మాత్రం సత్యము అని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలండి. అది జ్ఞాపకం ఉంచుకొని ప్రతి క్షణము కూడా సిద్ధపడేలాగున, మెలకువ ఆత్మ కలిగి ఉండి ఆయనని ఎక్కువగా ప్రార్థించేలాగున, అనేకులను ఆ యొక్క వెలుగు మార్గంలో నడిపించే వారంగా, ఆ యొక్క సత్యంలోకి నడిపించే వారంగా, వెలిగించబడినటువంటి మనము ఇంకా అనేకులను వెలిగించబడేలాగా దేవుడు అటువంటి గొప్ప సహాయాన్ని మనకు దయచేయనుగాక. రెండవది ఏంటి అని అంటే వాక్యము పట్ల, దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించటము. అటువంటి విధేయత కలిగినటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యము వినేసి, వాక్యము చదివేసి అలా ఉండకుండా ఆ యొక్క వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకొని అపవాది వచ్చి దొంగలించకుండానట్లు ప్రతి ఒక్క నిమిషము కూడా మన యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో కూడా ఆ యొక్క విశ్వాసంలో మనము ఎక్కువగా బ్రతుకగలుగునట్లుగా, ఇంకా అనేకులు దేవుని యొక్క వాక్యానికి వినేలాగున అందరినీ కూడా మనము తయారు చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. వినడం మాత్రమే కాదు, చదవడం మాత్రమే కాదు, కానీ దానికి అనుగుణంగా ఆచరించేలాగున మనందరం కూడా మనకి జీవితంలో, ఆధ్యాత్మిక విషయంలో కట్టబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మూడవది ఏంటి అంటే నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంది ఈ యొక్క వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తున్నారో మనకైతే తెలియదు, కానీ వస్తున్నారు కాబట్టి అటువంటి యొక్క కాన్షియస్నెస్, ఆ యొక్క స్పృహ ఉంటే గనక మనము పాపంపై విజయాన్ని సాధించవచ్చు. పాపపు జీవితాన్ని మనము విడిచిపెట్టి పవిత్రంగా, పరిశుద్ధంగా మన యొక్క జీవితములు, అంటే దేవునికి దగ్గరగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితములను మనం జీవించడానికి ఎంతో తోడ్పడుతుంది, ఎంతో సహాయపడుతుంది. అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి స్పృహ, దైవికమైనటువంటి స్పృహ, ఆ స్పృహతో మనం ఉండగలిగినట్లయితే దేవునికి అనుగుణంగా ఉండి ఆయన రాకడలో పెండ్లి కుమార్తెలాగా మనందరం కూడా ఎత్తబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.